రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో 5 పాటలకు 40 కోట్లు. ఇవి ఖర్చయ్యే లెక్క కాదు, వస్తున్న లెక్కలు. పాటకి కనీసం 8 కోట్లు సొంతమవుతున్నాయి. అంతేకాదు, ఇంతవరకు ఎన్నడూ చూడని ప్రభాస్ ని ఇక మీదట చూడబోతున్నారట. ఆ రేంజ్ లో తన సినిమా పాటల్లో తీన్మార్ వేయబోతున్నాడు ప్రభాస్. ఎప్పుడో బిల్లా మిర్చిలో డాన్స్ ఇరగదీసిన రెబల్ స్టార్ బాహుబలి నుంచి మొన్నటి కల్కి వరకు మళ్లీ సాంగ్స్ లో దుమ్ము దులిపింది లేదు. అన్ని భారమైన పాత్రలు, సాలిడ్ ఎమోషన్స్. వాటి వల్ల ఒకప్పటి సాంగ్స్ లా ప్రభాస్ పాటలు ఉండే పరిస్థితి లేదు. కానీ రాజాసాబ్ లో ప్రభాస్ కిర్రాక్ డాన్సులు వేయబోతున్నాడు. కిరాక్ స్టెప్స్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. ఇది తమ నుంచి వచ్చిన అప్డేట్. ఇది ఇలా వచ్చిందో లేదో ఇంతలోనే సలార్ సునామీ మొదలైంది. ఈ సినిమా రీ రిలీజ్ కి ప్లాన్ చేసిన వెంటనే సింగిల్ డేలో 1 కోటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన మూవీని రీ రిలీజ్ చేస్తే మళ్ళీ ఇంత అమౌంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనేనా? ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఇలా ఈ వారం ఏకంగా 3 జలక్స్ ఇస్తున్నాడు ప్రభాస్. అవేంటో మీరే చూసేయండి. రెబల్ స్టార్ ఈ వారం సలార్, రాజాసాబ్, ఫౌజీ అప్డేట్లతో షాక్ ఇచ్చాడు. ముందుగా సలార్ విషయానికి వస్తే ఈ సినిమా లాస్ట్ ఇయరే వచ్చింది. 2023 డిసెంబర్లోనే వచ్చిన సందరంతా లాస్ట్ ఇయర్దే కాబట్టి ఈ మూవీ వచ్చి ఏడాది అవుతోంది. అలాంటి సినిమాని రిలీజ్ చేయడమే వింత అనుకుంటుంటే 1 కోటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్తోనే రావడం అంతకంటే వింత. దగ్గరలో మంచి సినిమాలు ఏవీ లేవు, వచ్చేలా లేవు. ఇలాంటి టైంలో సలార్ లాంటి మాస్ యాక్షన్ డ్రామా వస్తే రెస్పాన్స్ గట్టిగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీని రీ రిలీజ్ చేస్తే ఈ రేంజ్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. ఇలా సలార్ రీ రిలీజ్లో ట్రెండ్ సెట్ చేస్తుంటే సీన్లోకి రాజాసాబ్ పాటల తూటాలు పేలుస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మిర్చి, బిల్లా లాంటి సినిమాల టైంలో ఈ 6.5 అడుగుల కటౌట్ ఊర్ర మాస్ డ్యాన్స్తో దుమ్ము దులిపాడు. మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్లో దుమ్ము దులపబోతున్నట్ట ప్రభాస్. ఆల్రెడీ రాజాసాబ్ కోసం 1/2 డజన్ పాటలు కంపోజ్ చేసిన తమన్ అవి అవుట్డేట్ అయ్యాయి అని మళ్ళీ కొత్త పాటలు కంపోజ్ చేస్తున్నాడు. ఇక రాజాసాబ్లో ఐటమ్ సాంగ్తో ప్రభాస్ డ్యాన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్ట మారుతి. రొమాంటిక్ సాంగ్, ఎంట్రీ సాంగ్, ఇలా ఒకప్పటి ప్రభాస్ మాస్ ఫార్ములాకు అనుగుణంగా రాజాసాబ్లో 5 పాటలు ఉండబోతున్నాయని తేల్చాడు. నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా ప్రభాస్ డ్యాన్స్తో ఎరగదీశాడు. కానీ ఎందుకనో బాహుబలి టైం నుంచి తన సినిమాలు బాగున్నా పాటల్లో తను ఒకప్పట్లా డాన్స్ చేసే పరిస్థితులు లేవు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్నింట్లో కూడా తన పాత్ర గంభీరంగా ఉండడమే పాటల్లో తన ఊర మాస్ స్టెప్స్ వేయిపోవడానికి కారణం అనుకోవచ్చు. సలార్లో అయితే మాంటేజ్ సాంగ్సే తప్ప ఇంకేం లేవు. కల్కిలో ఏదో పాటలు ఉన్నాయి కానీ ప్రభాస్ డ్యాన్స్ ఎరగదీసే ఛాన్స్ లేనేలేదు. నిజానికి బాగా హైట్ ఉన్న వ్యక్తులు డ్యాన్స్ చేయడం చాలా కష్టం. కానీ రెబల్ స్టార్ మాత్రం డ్యాన్స్ ఎరగదీస్తాడు అనేంతగా పాటల తూటాలు పేల్చాడు. సో అలాంటి ఒకప్పటి తనని రాజాసాబ్లో చూపించే ప్రయత్నం చేస్తోంది మారుతి టీం. ఇక ప్రజెంట్ తను చేస్తున్న ఫౌజీలో 2వ హీరోయిన్ హాట్ టాపిక్ అయింది. ఇందులో ఇమాన్వి హీరోయిన్ అయితే కరీనా కపూర్ స్పెషల్ రోల్ వేయడం కన్ఫర్మ్ అయింది. మొత్తంగా ఒకే వారం 3 షాకింగ్ న్యూస్లతో సోషల్ మీడియాని షేక్ చేశాడు రెబల్ స్టార్.